ఈరోజు షాపుంజీ కంపెనీ వాళ్ళు ఏదైతే 2 టవర్స్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ 2 టవర్స్కి సంబంధించి డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీలో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ కాలంని డయాగ్రిడ్ టెక్నాలజీ కాలంని ఈరోజు యాక్చువల్గా ఇన్స్టాల్ చేశారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జిఏడి టవరు 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కిందన్న హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ఇప్పుడు ఈరోజు ఎవరైనా ఒక వర్క్ వస్తే వర్క్ కావచ్చుంటే మినిస్టర్తో పని ఉంటే సెక్రటరీ దగ్గరికి వస్తున్నారు, సెక్రటరియట్కి. అదైన తర్వాత హెచ్ఓడిని కలవాల్సి ఉంటే మళ్ళీ మంగళగిరి లాంటి విజయవాడ లాంటి గుంటూరులో పోతున్నారు. సో వాళ్ళకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా కోఆర్డినేషన్ కూడా ఉండదు. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరికి వస్తే అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అక్కడే మినిస్టర్ ఉండాలి, అక్కడే సెక్రటరీస్ ఉండాలి, అక్కడే హెచ్ఓడీలు ఉండాలి, హెచ్ఓడీల కింద స్టాఫ్ కూడా అక్కడే ఉండాలి. ఒకే దగ్గర ఉంటే ఎవరైనా పనులకు వచ్చినప్పుడు అక్కడే ఉండి చేసుకొని వెళ్ళగలరు అనే ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేశారు. అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవనం, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ కల్పన కోసంగా ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్ణయించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కాకుండా మరొక 2 టవర్లు 40 ఫ్లోర్స్ టవర్స్ 40 అంతస్తులుండే 2 టవర్లు కూడా యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించారు. దానికి కూడా టెండర్ల ప్రక్రియ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు అనేక బిల్డింగ్స్, ఈ 5 టవర్లు తీసుకుంటే 5 టవర్లు మొత్తం 53 లక్షల చదరపడుగులు, 53 లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియాలో ఈరోజు టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక దగ్గరికి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. అదేవిధంగా అధికారులకి 4026 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలది అయితే పూర్తి అయిపోయింది. ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వటమే, అది కూడా మరొక వారంలో ఇవ్వటం జరుగుతుంది. వాటర్ లైన్ కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చేశారు. బయట నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఈ 2 పనులు పూర్తయితే ఎమ్మెల్యేస్ పూర్తయినట్టు ఇమీడియట్గా దాన్ని జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన అపార్ట్మెంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా పూర్తయింది. అది కూడా ఈ నెలాఖరాకి పూర్తవుతుంది. ఒక ఇండివిజువల్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ నెలాఖరాకి పూర్తి చేసేటట్టుగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అటు ట్రంక్ రోడ్లు, లేఅవుట్సే కాకుండా అధికార భవనాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటితోటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరికైతే ఇచ్చామో అటు ఎస్ఆర్ఎం కావచ్చు, విట్ కావచ్చు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, అనేక హాస్పిటల్స్, అనేక యూనివర్సిటీకి ఇచ్చాం. వాళ్ళందరూ కూడా వర్క్స్ టేకప్ చేశారు. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 3 ఇయర్స్లో కంప్లీట్ చేసేటట్టుగా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీ వర్క్ చేస్తుంది. ఏదైతే రైతులకు మాట ఇచ్చామో 2014-19లో అలాంటి అమరావతి రాజధాని ఇక్కడ